నమస్కారం అండి బిఎన్సి ప్రేక్షకులకు. ఈరోజు మనం చెప్పబోయే సబ్జెక్టు టీలు అంటే ఇన్ఫ్యూజన్స్. నీటిలో వేడి చేసుకొని ద్రావకాలు లేకపోతే కషాయాలు. మనకి పూర్వీకులు ఆరోగ్యాన్ని పరిరక్షించడానికి చాలా రకాలైన ఆయుర్వేద ఔషధాలని డైరెక్ట్గా అంటే ఎఫెక్ట్ కాకుండా డైరెక్ట్గా డిలైట్ చేసేవి, తేలిగ్గా చేసేవి చాలా రకాలు ఉన్నాయి. వాటిల్లో ఫ్లవర్స్తో కూడా కల్పాలు ఉన్నాయి. పంతా కల్పం అని పువ్వులు వేడి నీళ్ళలో వేసుకొని తాగే విధానం కూడా చాలా జబ్బులకి నయం అవటానికి, చాలా ఆరోగ్యం రక్షించుకోవటానికి చేయబడింది. ఆ పంతా కల్పంలో ఏ రకాలైన ఫ్లవర్సు ఏ రకాల ఎఫెక్ట్ ఇస్తాయి. అది చాలా ఈజీ. ఎందుకు? దాంట్లో సైడ్ ఎఫెక్ట్స్ లేవు. ఆ పువ్వులు నీళ్ళల్లో వేసుకొని తాగినప్పుడు కొంత కషాయం దిగుద్ది, కానీ పూర్తిగా దాని పాయిజన్స్ అన్నీ దిగవు. కాబట్టి అదొకటి మర్చిపోయిన సబ్జెక్ట్. దాన్ని నేను ఫ్లవర్ మెడిసిన్ చేస్తాను కాబట్టి ఫారెస్ట్లోకి వెళ్ళినప్పుడు చాలా రకాలు, దగ్గర 108 రకాల ఫ్లవర్స్తో మెడిసిన్ చేశాను. ఆ మెడిసిన్ చేసినప్పుడు ఆ ఫ్లవర్ తీసి పడేస్తాను నేను. ఆ ఫ్లవరు అంటే ఏం చెయ్యను, నీళ్ళల్లో వేసి కాసేపు ఉంచి తీసేసి నీళ్ళు మందుగా వాడతాను. అలాంటప్పుడు అవన్నీ వేస్ట్గా పడిపోతున్నాయి. చాలా పవర్ఫుల్ ఫ్లవర్స్ కూడా ఉన్నాయి. ఇంకా నేను ఒకటి గమనించింది ఏంటంటే, కొన్ని ఫ్లవర్స్ సంవత్సరాల పాటు కూడా దాని స్ట్రక్చరు, దాని టెక్చరు, రంగు మార్చకుండా ఉండిపోతాయి. అవి ఆ పవర్ కూడా ఉంటుంది, వాసన కూడా ఉంటుంది. అలాంటివి ఏంటంటే మనాళ్ళు ఎండబెట్టి లాంగ్ రన్లో ఉంచుకునే ఒక పద్ధతి ఉండేది. దాన్ని రివైవ్ చేస్తూ ఈ ఫ్లవర్ ఎసెన్సెస్ టీలుగా, ఇన్ఫ్యూజన్ అంటారు, నీళ్ళలో వేసుకొని తాగేదాన్ని ఇన్ఫ్యూజన్ అంటారు, టీలుగా తయారు చేస్తున్నాం ఈ మధ్య. ఇదేంటంటే ఇది ఒక రకం ఫ్లవరు. ఈ ఫ్లవర్ ఉంటుంది దీంట్లో. ఇది ఎండినా ఈ రంగు మారదు, ఇలాగే కంటిన్యూ అవుతుంది. దీన్ని వేసుకొని తాగినప్పుడు బీపీ తగ్గటం గవర్నమెంట్ వాళ్ళు ఐడెంటిఫై చేశారు. సో ఇలాంటి ఫ్లవర్సు, ఇది ఒక రకమైన తులసి ఫ్యామిలీ ఫ్లవర్. చాలా రేర్ ఫ్లవర్ అన్నమాట. ఎక్కడో ఒరిస్సా రూల్లో ఉంటుంది. దీన్ని తాగినప్పుడు బ్లడ్ ప్యూరిఫై అవటం, లంగ్ క్లియర్ అవటం అవుతుంది. సో దీన్ని ముక్కలుగా చేసి టీ బ్యాగులుగా చేసి ఆ టీ బ్యాగుల్లో వీటిని కషాయాలు అంటే ఇలా డిప్ చేయగా తీసుకొని తాగినప్పుడు మీకు క్లియర్ అవుతుంది, లంగ్ క్లియర్ అవుతుంది, బ్లడ్ క్లియర్ అవుతుంది. మనకి ఒక రకమైన డిలైట్నెస్ కూడా ఉంటుంది. ఇది ఒక రకం లీఫే. ఈ లీఫ్ కూడా ముక్కలు చేసి నీళ్ళలో కలిపినప్పుడు అవి చాలా డిలైట్గా మారి గోల్డ్ కలర్కి మారుతున్నాయి అన్నీ కూడా. సో అందుకని ఇవి ఒక 20 రకాల రేర్ ఫ్లవర్స్ కలెక్ట్ చేసి వాటిని డిప్ చాయ్లో పెట్టి డిప్ టీలాగా పెడుతున్నాం. సో ఇది ఒక రకమైన మరి రీసెర్చ్ ప్రయోగం చాలా బాగా పనిచేస్తుంది. అది కాకుండా ఇది 5 ఎలిమెంట్, మనకి పంచభూత తత్వాలే శరీరాన్ని బ్యాలెన్స్ చేస్తాయి. దోషాలు, త్రిగుణాల దోషాలు, వాత పిత్త కఫ దోషాలు, ఎర్త్ వాటర్ ఫైర్ ఎయిర్ స్పేస్, వీటి తత్వాల్లో దోషాలే జబ్బు కారణం అంటారు. ఇప్పుడు దోషరహితంగా ఉండటానికి ఆ ఎలిమెంట్ మన దగ్గర స్ట్రాంగ్ ఉండాలి. వాటర్ బాడీ ఉంది, స్వాదిష్టాన చక్ర ఉంది, దానికి వాటర్ ఎలిమెంట్ బేస్. ఆ బేస్ పర్ఫెక్ట్గా ఉన్నప్పుడు వాటర్ మన ప్రతి కణంలో ఈక్వల్గా ఉన్నప్పుడు, పర్ఫెక్ట్గా ఉన్నప్పుడే మన ఆరోగ్యం బాగుంటుంది. విండ్, చాలా జబ్బులు వాతం వల్ల వస్తాయి. సో వాతానికి సంబంధించిన ఏ రకమైన విండ్ మన బాడీలో, విండ్ తత్వంలో స్ట్రాంగ్ ఉంటే అవి రావు. అలాగా అందుకని మన ఋషులు చెప్పారు ఏ తత్వానికి ఏ ప్లాంట్ ఉపయోగపడుతుంది అని. ఇప్పుడు స్పేస్ తత్వం,
అంటే థైరాయిడు, ఇవన్నీ చెవులు, మాటలు రాకపోవటం, ఇవన్నీ కూడా స్పేస్ తత్వం శరీరంలో తక్కువైనప్పుడు వస్తాయి. ఈ స్పేస్ తత్వాన్ని నిల్వ చేసేది ఈ ఇంగ్రీడియంట్స్, దీంట్లో కలిపిన కాంబినేషన్స్. సో మీకు ఆకులు, ఇంగ్రీడియంట్స్ కాంబినేషన్తో ఎలిమెంట్ టీ, 5 ఎలిమెంట్ అంటే శరీరంలో పంచభూతాలు, పంచభూత తత్వమైన ఈ టీలు తయారు చేసాం, ఎలిమెంట్ టీ అని. ఇది కూడా డిప్ చేసుకొని తాగటం వల్ల మన బేసిక్ ఎలిమెంట్స్ అంటే బ్యాలెన్స్ అవుతాయి. బ్యాలెన్స్ అయ్యింది అంటే జబ్బును రానివ్వదు. అలాగా పంచభూతాలు మనకి శరీరంలో త్రిగుణాలు, పంచభూతాలు అనేవి చాలా ఇంపార్టెంట్. వీటిని బేస్ చేసుకొని ఈ టీలు ఫారెస్ట్లో కొన్ని రకాలైన మూలికలు, తర్వాత కొన్ని రకాలైన ఆకులు, వీటన్నిటితో కలిపి ఇవి ఎలిమెంట్ టీ తయారు చేసాం. 5 ఉంటాయి ఇవి, 5 రంగుల్లో 5 రకాల్లో. అవి కూడా మీకు ఏది ఇంబ్యాలెన్స్ అయితే అది తీసుకున్నప్పుడు మీకు హెల్త్లో ఇమీడియట్ రిఫ్లెక్ట్ అవుతుంది. ఎక్కువ మందికి ఇండైజెషను, వాతం, తర్వాత స్పేసు, మనకి సరైన స్పేస్ దొరక్క డైజెషన్ కాదు. అక్కడ సరైన స్టమక్లో వాటిలో సరైన ప్లేస్ ఉండాలి, అది మార్పు చెందటానికి, రియాక్షన్ అవ్వటానికి. ఒక కుండలో మనం ఏదన్నా కలపాలంటే చిన్నదైతే కలవదు, దానికి సరిపడినంత ప్లేస్ ఉండాలి. అలాగా స్టమక్ ఎఫెక్ట్స్, లేకపోతే మనకి ఏదన్నా ఒత్తిడి, వీటన్నిటి కూడా ఈ స్పేస్ టీతోని ఉంటుంది. అలా కాకుండా వీటికి జ్ఞానేంద్రియాలు కూడా ఉన్నాయి. ఏది ఎత్తుకంటే మన శరీర తత్వానికి, అంటే గట్టితనానికి మన ముక్కు కారణం. వాసన లేకపోతే డైజెషన్ ఉండదు, వాసన లేకపోతే ఆకలి ఉండదు, ముందు వాసన లేకపోతే శరీరం సరిగ్గా డెవలప్ కాదు. అందుకని చిన్నపిల్లలకి సాంబ్రాణి పొగేస్తారు, ఆ వాసనకి వాళ్ళకి ఆకలి పెరుగుతుంది. అలాగే వాసన తర్వాత ముక్కు, ఆ ముక్కుకి సంబంధం ఉంటుంది. ఈ ముక్కు జ్ఞానేంద్రియం, ఏ వాసన ఎట్లుంది, ఏది మనకు ఉపయోగపడేది, దాన్ని బట్టి కూడా ఇది పనిచేస్తుంది. మనకి స్మెల్ యొక్క చాలా డిఫరెంట్ స్మెల్స్ని అది ఐడెంటిఫై చేస్తుంది. కొన్ని స్మెల్స్ మనకి బ్యాడ్గా ఉంటే ఇండైజెషను సరిగ్గా ఉండదు, మంచి స్మెల్ ఉన్నప్పుడు అందుకని మనకి ఏదైనా మంచి వాసన చూడగానే నోట్లో నీరు వస్తుంది. నీరు వట్టడం అంటే డైజెషన్కి రెడీ అవటం. అలాగా ఇది ఎలిమెంట్కి సంబంధించిన అవయవాలను కూడా బాగా చేస్తుంది. ఇప్పుడు ఎత్తుంటే శరీరం అయితే దానికి ముక్కు వాసన అవసరం, అది రిలేట్ చేస్తుంది, ముక్కుని రిలేట్ చేస్తుంది. ముక్కులో వచ్చే ఎర్రర్స్, ముక్కులో ఏమన్నా ఉన్నా కానీ ఆ మూలాధార చక్రాన్ని లేకపోతే ఎర్త్ ఎలిమెంట్ని బాగు చేసినప్పుడు అది బాగవుతుంది. అలాగే వాటర్ ఉంటుంది, నెక్స్ట్ ప్యూరిటీని అది హోల్డ్ చేస్తుంది. కాబట్టి దానికి రుచి, నోరు సంబంధం ఉంటుంది, నాలుక సంబంధం ఉంటుంది. సో అన్నిటికంటే తెలివైన అవయవం, ఎక్యురేట్గా పనిచేసే అవయవం నాలుక. ఎన్ని పళ్ళు ఉన్న చిన్న రాయి తగిలినా అది మనకి ఐడెంటిఫై చేసి బయటికి నెడుతుంది. ఆ నాలుక డిసైడ్ చేయకపోతే ఎంత మింగాలో దానికి అర్థం కాదు. సరైన ఊట, నీరు కలిస్తేనే ఆహారం మింగుడు పడుద్ది. డ్రైగా ఉంటే నోట్లో ఊట లేకపోతే అది మింగుడు పడదు. అలాగా వాటర్ కూడా నాలుకకి సంబంధం ఉంటుంది. నాలుక డిస్టర్బెన్స్ అయినప్పుడు మనకి డైజెషన్ సరిగ్గా తెలుపుతుంది. నాలుకలో మచ్చలు, నాలుకలో పొయ్యటం, వేడి ఎక్కువ అవటం, ఇదంతా. అలాగే మీకు నెక్స్ట్ ఫైర్. మనకి 5 ఎలిమెంట్ టీ ఇంపార్టెంట్ ఎంత ఉంటుందంటే, ఏదైనా మూవ్ అవ్వటానికి, ల్యాండ్ అవ్వటానికి ఒక ప్లాట్ఫామ్ ఉండాలి. సో మనకి యోగాలో చాలా చెప్తారు, ఈ చక్రానికి ఈ ఎఫెక్ట్ ఉంటుంది, ఈ నాడికి ఈ ఎఫెక్ట్ ఉంటుంది, ఈ ప్రాణానికి ఈ ఎఫెక్ట్ ఉంటుంది అని చక్రాలు, నాడులు, ప్రాణాలు, కోశాలు ఇవన్నీ చెప్తారు. వీటన్నిటికీ ప్లాట్ఫామ్ పనిచేయాలంటే దాని తాలూకు ఎలిమెంట్ ఉండాలి. అంటే ఇప్పుడు మూలాధార చక్ర పనిచేయాలంటే
ఎర్త్ ఎలిమెంట్ ఉండాలి. దానికి ప్లాట్ఫాము, ల్యాండింగు, హోల్డింగ్ అంతా కూడా ఎలిమెంట్స్తోనే జరుగుతుంది. సో 5 ఎలిమెంట్ అనేది సృష్టిలో అన్నిటికంటే చాలా ఇంపార్టెంట్, దాన్ని బ్యాలెన్స్ చేయటం. అలాగా ఇప్పుడు మూలాధార అయితే ఎర్త్ ఎలిమెంటు, అది స్వాదిష్టాన చక్ర అయితే వాటర్ ఎలిమెంటు, మీకు అగ్ని మణిపూర చక్ర అయితే ఫైర్ ఎలిమెంటు. ఇలాగా ఈ చక్ర యాక్టివ్గా ఉండాలి అంటే దాని ప్లాట్ఫామ్ అయిన ఎలిమెంట్ తత్వం గట్టిగా ఉండాలి. సో ఈ టీ మనకి ఆ తత్వాన్ని బ్యాలెన్స్ చేస్తుంది. యోగా కానీ ఇంకా మెడిటేషన్స్ కానీ ఏ తాలూకైనా యాక్టివిటీ పొందించాలి అంటే మన ఎలిమెంట్స్ బ్యాలెన్స్గా ఉండాలి. సో నేను ఏ చక్రాకి ఏ రకమైన డిస్టర్బెన్స్ వస్తుంది, అది ఎలిమెంట్ని చేసినప్పుడు తగ్గిపోతుంది అని చెప్పి దాన్ని ఒక వాట్ ఈజ్ ద ఇంపార్టెంట్ ఆఫ్ ఎలిమెంట్, మనకి ఈ పంచభూత తత్వాలు శరీరంలో ఎలాగ ఇంపార్టెంట్ అనేది ఎలిమెంట్స్ లాగా, ఫ్లవర్స్ లాగా లీవ్స్ కూడా కొన్ని రేర్ క్యారెక్టర్స్ ఉన్న లీవ్స్ మనకి దొరుకుతాయి. అవేంటంటే ఇది రాంబాణం ఫర్ ఎగ్జాంపుల్. రాంబాణం అంటే ఇది బాణంలాగా ఉంటుంది, మొత్తం బాణంలాగా ఉండి వైద్యంలో ఇది రాంబాణంలాగా తిరుగు లేకుండా పనిచేస్తుంది అనే ఒక ఇన్ఫర్మేషన్ ఉంది. తర్వాత ఇది పోస్ట్ వైరల్ డిస్టర్బెన్స్ తగ్గిస్తుంది అని. వైరల్ అంటే ఇప్పుడు మనకి ఇప్పుడు కోవిడ్ వైరల్ ఉంది. ఆ కోవిడ్ వైరస్ వచ్చిన తర్వాత ఒక రకమైన డిస్టర్బెన్స్ మన బాడీలో క్రియేట్ అవుతుంది. సో ఈ ఆకు వైరస్ రాకుండా వైరస్లో ఉండే బ్యాక్టీరియా ఆ లోడును కూడా ఇది క్లియర్ చేస్తుంది. సో ఇది చాలా రేర్ ఆకు. ఈ ఆకు యొక్క విశిష్టత ఏంటంటే ఈ ఆకుని ఇలాగ నీళ్ళల్లో పెట్టినప్పుడు ఆ ఆకు అది మళ్ళీ రీఫ్రెష్ అవుతుంది. సో దీని వెనకమాల పోర్స్ ఉంటాయి. ఆ పోర్స్ ద్వారా మనకి పెన్సిలిన్ ఎఫెక్ట్ ఎంత ఉంటుందో ఈ ఆకుకు కూడా అంత ఎఫెక్ట్ ఉంటుంది. సో ఇది చాలా రేర్ హర్బ్. దీన్ని మనకిప్పుడు భగవంతుడు అన్ని సొల్యూషన్స్ ముందే పెట్టి ఉంటాడు రాబోయే కంటే ముందు. ఈ ఆకు వలన పోస్ట్ నెటల్ అంటే మన వైరస్, ఈ వైరస్ వచ్చిన తర్వాత వచ్చే ఎఫెక్ట్స్ కూడా ఇది బాగా పనిచేస్తుంది. సో ఇవి చాలా రేర్ ఇంపార్టెంట్ అన్నమాట. ఇలాంటివి ఇంకా కొన్ని ఆకులు మన సొసైటీలో ఉన్నాయి. ఇగోండి, అది ఎండినప్పుడు ఇలాగ అచ్చం జస్ట్ బాణంలాగే ఉంటుంది, యారో లాగానే ఉంటాయి అన్నీ. ప్రతి ఆకు చిన్నది పెద్దది కూడా యారో షేప్లోకే ఉంటాయి. సో దీన్ని రాంబాణం అంటారు. ఇది టీలాగా చేసుకొని తాగినప్పుడు మనకి ఆఫ్టర్ వైరస్ ఎఫెక్ట్స్ అన్నీ చాలా వరకు తగ్గుతున్నాయి. ఇది తుమ్మి పువ్వు అని మనకి బయట కనిపిస్తూనే ఉంటుంది. అది వినాయక చవితి రోజే కొంచెం వాడతారు. అదర్వైజు ఆ పువ్వులు అన్నీ రాలిపోయినాక దాని గింజలు ఉండటానికి హోల్డ్ చేసే ఇవి దీన్ని ఇలాగుంటాయి, ఇంకా పొడవు ఉంటాయి, ఇంత దాకా ఉంటుంది. కానీ దీన్ని కూడా ముక్క చేసి టీలాగా చేసి దాంట్లో వేరే సరస్వతాకు ఇంకా కొన్ని ఇంగ్రీడియంట్స్, ఏది తెలివిని పెంచే ఇంగ్రీడియంట్స్ కూడా దీంట్లో కలిపి టీ చేసినప్పుడు పిల్లలు రిటార్డెడ్ వాళ్ళు లేకపోతే హైపర్ యాక్టివ్ ఉన్న వాళ్ళకి కూడా ఇది చాలా బాగా పనిచేస్తుంది. ఇలాగా మన నేచర్లో ఇంకా వెరైటీస్ ఇంకా చాలా ఉన్నాయి మనకి. నా దగ్గర ఇప్పుడు ఏంటంటే అన్నీ ప్రజెంట్ చేయలేను, కానీ దగ్గర 20 రకాల ఫ్లవర్సు, ఆకులు, రేరు స్పీసెస్తోని ఈ టీలు తయారు చేస్తున్నాను. సో ఇది మీరు వాడుకొని చాలా రేరు, అంటే ఇది వైరస్కి అనుకోండి, ఇది బ్రెయిన్కి అనుకోండి, ఇంకోటి ఇది ఉంది హార్ట్కి, ఇలాగ ఒకటి బీపీకి, ఇలాగ చేస్తున్నాయి కాబట్టి వాటికి విశిష్టత ఉంది. అది మన ఋషులు మనోళ్ళు చెప్పారు, కానీ వాటిని మనం మర్చిపోయాం.